చూడ్డానికి ఇదొక పెద్ద అడవిలాగా కనిపిస్తుంది, కానీ ఇది అడవి కాదు, ఒకే ఒక చెట్టు. నమ్మటానికి కష్టంగా ఉన్నా ఇది అక్షరాల నిజం. ప్రపంచంలో అత్యంత పెద్ద ఊడలు ఉన్న మర్రి చెట్టు మన తెలుగు నేల మీదే ఉంది. దీని పేరే తిమ్మమ్మ మర్రిమాను. సుమారు 5 ఎకరాల విశాలం, దాదాపుగా 4 ఫుట్బాల్ గ్రౌండ్లంతా పెద్దది. 1989లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన ఈ మహావృక్షం వెనుక ఎవ్వరికీ తెలియని ఒక భయంకరమైన, అత్యంత బాధాకరమైన చరిత్ర ఉంది. ఈ వీడియోలో మనం ఈ 5 ఎకరాల వృక్షం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని, అలాగే వందల సంవత్సరాల చరిత్రని మీ కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నాను. ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే దీని చరిత్ర మిమ్మల్ని వెంటాడుతుంది. స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రాయలసీమ. ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ఎండైన నేలలు, అలాగే వర్షం లేని ప్రాంతాలు. కానీ శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి దగ్గరలో ఉన్న గూటబయలు అనే చిన్న గ్రామంలో ఈ అద్భుతం ఉంది. అసలు వర్షాలే అంతంత మాత్రంగా పడే ఈ ప్రాంతంలో ఇంత పెద్ద చెట్టు ఎలా బ్రతికింది అనేది సైంటిస్టులకి కూడా అర్థం కాని ఒక పెద్ద పజిల్. సాధారణంగా ఒక చెట్టుకి ఒక పెద్ద కండ ఉంటుంది, కానీ తిమ్మమ్మ మర్రిమానుకు అసలు మెయిన్ ట్రంక్ ఎక్కడ ఉందో ఎవ్వరూ కనుక్కోలేకపోయారు. ఎక్కడ చూసినా ఊడలు, ఒకటి కాదు రెండు కాదు, సుమారు 40,000కి పైగా ఊడలు నేలలోకి దిగి అవే కొత్తగా చెట్టులాగా మారుతుంటాయి. ఇది ఒక వాకింగ్ ట్రీ, అంటే నడిచే చెట్టు. సంవత్సరాలు గడిచే కొద్దీ ఇది తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతుంది. ఈ చెట్టు ఇంత పెద్దదిగా ఎదగడానికి కేవలం ప్రకృతి మాత్రమే కారణం కాదు, దాని వెనక ఒక ఆడపడుచు ప్రాణత్యాగం ఉంది. ఆమె పవిత్రమైన ప్రేమ కూడా కారణమని ఇక్కడ జనం బలంగా నమ్ముతారు. అసలు ఆమె ఎవరు, ఇంకా ఆవిడ చరిత్ర ఏంటో తెలుసుకోవడానికి మనం ఇప్పుడు 1433వ సంవత్సరానికి టైం ట్రావెల్ చేద్దాము. అప్పట్లో ఈ ప్రాంతాన్ని శనక వెంకటప్ప అనే పెద్ద మనిషి పాలిస్తూ ఉండేవాడు. ఆయనకి ఒక కూతురు పుట్టింది, ఆమె పేరే తిమ్మమ్మ. కాలాంతరం ఆమెను బాలవీరయ్య అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉండేవారు. కానీ విధిరాత మరోలా ఉంది. వాళ్ళ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఒక భయంకరమైన రోగం బాలవీరయ్యను కమ్ముకుంది. ఆ తరువాత జరిగిన ఒక భయంకరమైన సంఘటనే ఈ రోజు మనం చూస్తున్న ఈ 5 ఎకరాల మహావృక్షానికి ప్రాణం పోసింది. అసలు ఆ రోజు జరిగిన సంఘటనకి ఆ ఊరి ప్రజలందరూ కన్నీటి సముద్రంలో మునిగిపోయారు. బాలవీరయ్య ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది. ఆ రోజుల్లో ఇప్పటిలాగా అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ లేవు. వైద్యులు ఎన్ని మందులు ఇచ్చినా లాభం లేకుండా పోయింది. తిమ్మమ్మ రాత్రి పగళ్ళు తన భర్త సేవలోనే మునిగిపోయింది. ఆమె ప్రార్థనలు, ఆమె కన్నీళ్లు ఆ దేవుడికి వినపడలేదు. కానీ విధిరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. చివరికి 1434వ సంవత్సరంలో ఆ రోజు రానే వచ్చింది. బాలవీరయ్య ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఒక్కసారిగా తిమ్మమ్మ ప్రపంచం తల్లకిందులైపోయింది. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన భర్త తన కళ్ళ ముందే ప్రాణాలు వదలడం చూసి ఆమె తట్టుకోలేకపోయింది. తన భర్త లేని ఈ లోకంలో తను కూడా ఉండకూడదని తిమ్మమ్మ తన భర్త తలని వడిలో పెట్టుకొని ఆ మంటల్లోనే ప్రాణత్యాగం చేసుకుంది. ఊర్లో ప్రతి ఒక్కరి కళ్ళ నుండి కన్నీరు ఏరులై పారాయి. కానీ అసలు అద్భుతం ఆమె చనిపోయాకే జరిగింది. ఆశ్చర్యకరంగా ఆ చితి ఆరిపోయిన తర్వాత చితి కోసం పేర్చిన ఒక స్తంభం నుంచి కొత్తగా చిగురించడం మొదలైంది. అంటే చావు నుండి పుట్టుక మొదలైంది. దానికి ఎవ్వరూ నీళ్లు పోయలేదు, అక్కడ ఎవరు చెట్టు కూడా నాటలేదు. కానీ తిమ్మమ్మ పవిత్రమైన ప్రేమే, ఆమె సత్వగుణమే ఆ మసి నుండి ఒక మర్రి మొక్కలాగా రూపం దాల్చిందని, అదే తిమ్మమ్మ ఆత్మ అని చుట్టుపక్క ప్రజలు బలంగా నమ్ముతారు. ఆ చిన్న మొక్కనే ఇవాళ మనం చూస్తున్న 5 ఎకరాల తిమ్మమ్మ మర్రిమాను. ఒక చిన్న చిగురుగా మొదలైన ఆ చెట్టు వందల సంవత్సరాలుగా ఎంతో విశాలంగా ఎదిగింది. ఇంకా ఇక్కడే మన బుర్రలు పాడయ్యే సైన్స్ మొదలవుతుంది. సాధారణంగా మర్రి చెట్టు ఎదిగే కొద్దీ వాటి కొమ్మల నుండి నేల మీదకి ఊడలు దిగుతాయి. అవే నేల లోపలికి వెళ్లి కొత్త కండలాగా మారుతాయి. తిమ్మమ్మ మర్రిమాను విషయంలో కూడా జరిగింది అదే. 600 సంవత్సరాలుగా చెట్టు ఎదుగుతూనే ఉంది. ఊడలు భూమిలోకి దిగుతూనే ఉన్నాయి. ప్రతి ఊడ ఒక కొత్త చెట్టులాగా బలపడుతూ ఆకాశం నుండి చూస్తే ఒక చిన్న అడవిలాగా తయారయ్యింది. ఇప్పుడు మీరే కామెంట్ చేయండి, ఇది ఒక ఏకవృక్షమా లేక ఆడపడుచు ఆత్మస్వరూపమా?
ఈ చెట్టు కేవలం ఒక చరిత్ర మాత్రమే కాదు, ఎంతో మంది ప్రజలకి ఆధారం కూడా. అది ఎలానో తెలుసుకోవాలంటే మనం ఈ చెట్టు చుట్టూ అల్లుకున్న నమ్మకాలు చూడాలి. ఆకాశం నుండి చూస్తే ఇది ఒక ఎండ్లెస్ ఆకుపచ్చని సముద్రం లాగా కనిపిస్తుంది. కానీ ఆ చెట్టు లోపల అడుగు పెడితే ఇది సృష్టిలోనే ఒక పెద్ద ప్రపంచమని అనిపిస్తుంది. అక్కడ వేల సంఖ్యలో పక్షులు, కోతులు, ఉడతలు, ఇంకా ఎన్నో రకాల జీవులకి ఈ చెట్టు ఒక కంచుకోట. బయట ఎండలు ఎంత మండుతున్నా ఈ చెట్టు లోపలికి వస్తే చాలు నేచర్ సృష్టించిన ఏసీ ఆన్ అయిందా అని అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ది గ్రేట్ బానియన్ ట్రీ కోల్కతాలో ఉంది. కానీ దానికంటే తిమ్మమ్మ మరిమాను చాలా పెద్దదని చాలా మంది బొటానిస్టులు చెప్పారు. ఇది కేవలం ఒక చెట్టు కాదు, తన చుట్టూ ఒక అద్భుతమైన ఎకోసిస్టమ్ ని సృష్టించుకున్న ఒక లివింగ్ లెజెండ్. ఈ విశాల వృక్షం మధ్యలో తిమ్మమ్మ తల్లి గుడి కూడా ఉంటుంది. ఇక్కడ ప్రజలు ఆమెను ఒక దేవతలాగా కొలుస్తారు. అసలు ఈ గుడికి చుట్టూ ఉన్న అతిపెద్ద నమ్మకం ఏంటో తెలుసా? సంతాన ప్రాప్తి. పిల్లలు పుట్టని దంపతులు ఇక్కడికి వచ్చి తిమ్మమ్మని మనస్ఫూర్తిగా కోరుకొని ఈ చెట్టు ఊడలకి ఒక చిన్న ఊయల కడతారు. అలా కట్టిన కొన్ని రోజులకే ఎంతో మంది దంపతులకి పిల్లలు పుట్టారని ఎంతో మంది నమ్ముతారు. వాళ్ళు దేవుడిని ఎక్కడో ఆకాశంలో చూడలేదు, వాళ్ళు నమ్మిన దేవత ఈ చెట్టు రూపంలోనే వాళ్ళకి నీడని ఇస్తుంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే జాతరకి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. జాతర జరిగే 3 రోజుల పాటు ఈ గూటి బయలు ప్రాంతం మొత్తం జనాలతో నిండిపోతుంది. ప్రజలు ఎంతో భక్తిగా కొలుస్తున్న ఈ చెట్టు గురించి ఒక భయపెట్టే కథ కూడా ఉంది. ఈ చెట్టుకున్న ఆకు కాని కొమ్మని కాని ఎవరైనా కావాలని నరికితే వాళ్ళకి ఏదో పెద్ద నష్టమే జరుగుతుందని ఇక్కడ ప్రజలు గట్టిగా నమ్ముతారు. ఒకవేళ ఏదో ఒక కొమ్మ విరిగి కింద పడినా ఎవ్వరూ దానిని వంట చేసుకోవడానికి కూడా ఇంటికి తీసుకొని వెళ్లరు. ఎంతో పవిత్రంగా భావించి అక్కడే వదిలేస్తారు. ఇంకా తిమ్మమ్మ మీద ఉన్న భక్తి, ఆమె ఆగ్రహం మీద ఉన్న భయమే ఈ చెట్టుని ఇన్ని వందల సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తుంది. ఎన్నో వందల సంవత్సరాలుగా ఎన్నో తుఫానులను, భయంకరమైన కరువు పరిస్థితులను తట్టుకొని నిలబడింది ఈ తిమ్మమ్మ మరిమాను. కానీ 2012లో వచ్చిన నీలం తుఫాను ఈ చెట్టుకి చాలా నష్టం కలిగించింది. కానీ ఏమీ అవ్వలేదు. ఆ తరువాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ చెట్టుని కాపాడడానికి చాలా కృషి చేశారు. ఆ చెట్టుకి కావలసిన నీటిని అందించడానికి అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇది కేవలం ఒక చెట్టుని బ్రతికించడం కాదు, మన చరిత్రని నిలబెట్టడం. ఈ అద్భుతం కేవలం అనంతపూర్కో లేక ఆంధ్రప్రదేశ్కో మాత్రమే పరిమితం కాదు. ఈ ప్రపంచం నలుమూలల నుండి బొటానిస్టులు ఇంకా సైంటిస్టులు, అంతేకాకుండా ఎంతో మంది టూరిస్టులు ఈ ఏకవృక్ష సామ్రాజ్యాన్ని చూడటానికి వస్తూ ఉంటారు. గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించిన మన తెలుగు నేల మీద ఉన్న ఈ అద్భుతం ప్రపంచ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం. ఇంకా మనం ఎంతో గర్వపడాల్సిన విషయం ఏంటంటే సృష్టిలో ఎన్నో వింతలు ఉన్నా ఎన్నో జీవులకు నీడను ఇచ్చే ఇంత పెద్ద వృక్షం మన దగ్గర ఉండటం. మీలో ఎంతమంది ఇప్పటికే ఈ తిమ్మమ్మ మరిమాను చూశారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.